కొత్త జిల్లాలు పోలవరం, మార్కాపురం. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె. 26 నుంచి 28 పెరిగిన జిల్లాల సంఖ్య. తిరుపతి జిల్లాలోకి రైల్వే కోడూరు. వైఎస్ఆర్ కడపలోకి రాజంపేట. అన్నమయ్య జిల్లాలోనే రాయచోటి నియోజకవర్గం. కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు, మండలాలు. పోలవరంను కొత్తగా మార్కాపురం, పోలవరానికి క్యాబినెట్ ఓకే. సో 17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం. సో దీని మీద తమాషా ఏంటంటే, చంద్రబాబు గారు ఇచ్చిన హామీ, అలాగే ఈ క్యాబినెట్ భేటీలో హైడ్రామా. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కన్నీరు పెట్టుకున్నట్లు లీకులు. రాయచోటి రద్దు చేస్తే రాజీనామా చేస్తానని తొలుత మంత్రి బేరాలు. సో జనాగ్రహం నుంచి ఎదుర్కోవడం కోసం ఈ రకమైన డ్రామా ఆడారంటూ కథనాన్ని ఇచ్చారు. జిల్లా కేంద్రాన్ని కొనసాగించకపోతే ప్రాణత్యాగానికైనా సిద్ధం. చంద్రబాబు సహజ ధోరణి వెన్నుపోటే. రాయచోటిపై కూటమి కక్షలో భాగంగానే జిల్లా కేంద్రం రద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ శాసనసభ్యులు గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్య. సో ముందుగా రాచమల్లి గారు చెప్పండి, మీరు ఆ ప్రాంతం వారే కదా, ఓవరాల్గా ఈ జిల్లాల ఎఫెక్ట్ ఏమిటి? అన్నమయ్య జిల్లాలను ఎందుకు అంత విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్నమయ్య పుట్టిన ప్రాంతం కాకుండా వేరే చోట తీసుకెళ్ళి ఆ పేరు పెట్టడం ఏంటి? అలాగే రంపచోడవరం కూడా పోలవరం పెట్టారట, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. పోలవరం ఏమో దాంట్లో లేదని అన్నారు. మరి ఇప్పుడు ఏమైనా మార్చినట్టు నాకైతే కనపడలేదు. సో ఈ రకమైన మార్పులు చేర్పులు చేయడం వల్ల ఏంటి ప్రయోజనం? విజయబాబు అన్న గారు చెప్పినట్టు కొంచెం నేను కూడా ముందు సరిగా ఆలోచించలేదు. అన్న చెప్పిన తర్వాత నాకు చాలా ఆలోచన కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని బాధ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి చిత్రకారుని చేతిలోని కుంచెను వదలలే, జర్నలిస్ట్ చేతిలో ఉండే పెన్ను వదలలే, పోలీసు వాళ్ళ చేతిలో ఉండే లాఠీ వదలలే, వాక్శుద్ధి లేని వాని నోట్లోని నేలకను వదలే. అన్నీ వాడుకున్నట్టే లాస్ట్కు వైఎస్ఆర్ జిల్లాను సర్వనాశనం చేయడానికి రాజశేఖర రెడ్డి కుటుంబం మీద ఉండే కోపంతోనూ, మా మీద అందరి మీద ప్రజల మీద ఉండే కోపంతోనూ అన్నమయ్య జిల్లాను కూడా సర్వనాశనం చేసినారన్న. బాధ కలిగేది ఏంటంటే, దేవదేవుడైనటువంటి ఆ ఏడుకొండల వారికి 33,000 సంకీర్తనలు అందించినటువంటి గొప్ప వ్యక్తి అన్నమయ్య. రాజంపేట పక్కన చిన్న పల్లెలో జన్మించిన వాడు. ఆయన పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సదుద్దేశంతో, గొప్ప భావనతో, ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని చాలా మంచి పేరు పెట్టినాడు అన్నమయ్యని. అసలు అది ఎంత అద్భుతం అంటే అంత మంచి ఆలోచన చేసినాడు ఆయన. ఈరోజు ఆ జిల్లానే లేకుండా చేసి పారేసినారు. తిరుపతినేమో తీసుకుపోయి కోడూరునేమో తిరుపతిలో కలిపినారు, రాజంపేటను తెచ్చి మాగు పెట్టినారు, రాయచోటిని తీసుకుపోయి మదనపల్లిలో వేసినారు, అన్నమయ్య జిల్లానే లేకుండా చేసినారు. అన్నమయ్య జిల్లా లేదు, అన్నమయ్య పేరు లేదు, రాయచోటి లేదు. అన్నిటికంటే దుర్మార్గం ఏంటంటే, కాదు మార్కాపురానికి ఆ పేరు పెడతారు. మార్కాపురం అంటున్నా, మదనపల్లికి ఆ పేరే పెడతారని అన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లి అని పెడుతున్నారు. అన్నమయ్య పుట్టిన చోటు కాకుండా వేరే చోట ఆ కేంద్రంగా పెడుతున్నట్టున్నారు. అది ఎట్లా పెడతారు? అన్నమయ్య గారు జన్మించినటువంటి ప్రాంతానికి జిల్లా పెడితే బాగుంటుంది తప్ప, నువ్వు అన్నమయ్య జిల్లా అక్కడ రాజపేట పక్కన ఆయన జన్మించుంటే ఆ ప్రాంతాన్ని తీసుకుపోయి నేనైనా మదనపల్లి పెడతా, లేకుంటే చిత్తూరు పెడతా అంటే ఆ ప్రాంత ప్రజలు ఎవరైనా అంగీకరిస్తారా? అసలు నాకు తెలియక అడుగుతా నేను. ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జిల్లాలు పేర్లు మారడం, ఆ జిల్లాల్లో ఉండే కాన్స్టిట్యున్సీలు ఇంకో దాంట్లోకి మారడం, పిల్లి తన పిల్లలను గంటకు గడియకు ఈ మూలకు ఆ మూలకు మార్చినట్టు కాన్స్టిట్యున్సీలు తీసుకుపోయి ఈ వారకు ఆ వారకు మారుస్తూ ఉంటే, భౌగోళికమైన పరిస్థితులను పట్టించుకోకుండా మీ ఇష్టానుసారం మారుస్తూ పోతే ప్రభుత్వాల మీద విశ్వాసం ప్రజలకు ఉంటుందే? ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనా? ఒక 3 సంవత్సరాలు కాలే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని సక్రమైన పద్ధతిలో విభజన చేసిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత వచ్చి నేను ఈ జిల్లాల పేరు మారుస్తా, ఈ జిల్లాల నుంచి ఆ జిల్లాలకి కాన్స్టిట్యున్సీ పంపిస్తా అంటే ఎట్లా ప్రభుత్వాల మీద విశ్వాసం ఉంటుంది? చిత్తూరు జిల్లాను మూడు జిల్లాలు చేస్తావా? కడప జిల్లాను మాత్రం ఒకటే చేస్తావా? కడప జిల్లా మా 10 నియోజకవర్గాలు ఉంటే ఒకదాన్ని తీసుకుపోయి తిరుపతిలో కలిపినావు, ఒకదాన్ని తీసుకుపోయి మదనపల్లిలో కలిపినావు, మా 8 దాలను అట్టే పెట్టినావు, మా జిల్లా మటుకు ఒక జిల్లానే చేసినావు. ఎందుకు మా 10 నియోజకవర్గాలుండే మా జిల్లాను మరో 1-2 కలిపి కడపను అన్నమయ్యను 2గా ఎందుకు చేయకుండా ఉన్నావు? చిత్తూరుని ఎందుకు 3 చేసుకున్నావు? అనంతపురం ఎందుకు 2గా చేసుకుంటావు? నీకు అనుకూలమైనటువంటి వాతావరణం కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, సీట్ల కోసము, ఓట్ల కోసము అన్ని రకాలుగా దృష్టిలో పెట్టుకుని స్వార్థపూరితమైన ఆలోచనలతో జిల్లాల విభజన చేస్తున్నావు, నియోజకవర్గాలు తీసుకుపోయి కలుపుతానవు తప్ప సత్యం కాదు. ఇది మంచి పద్ధతి అయితే కాదు. ప్రభుత్వాల మీద విశ్వాసం అయితే ఉండదు. మా కడపకు జరిగిన అన్యాయానికి ఒక రాయచోట ఒకటి మాత్రమే అక్కడ
ఉద్యమానికి సిద్ధమవుతుంది అనుకుంటే పొరపాటి ప్రభుత్వం. రాయచోటి పాటు ఈ కడప జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మా కడప జిల్లాకు వైఎస్ఆర్ జిల్లాకు అన్యాయం జరిగిందనే భావనలో ఉండాము. అందుకు సంబంధించినటువంటి నాయకులు కానీ, స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ, ఉద్యమకారులు కానీ, మానవీయ కోణంలో ఆలోచించే వాళ్ళు కానీ అందరూ కూడా ముందుకు వస్తున్నారు. అందరూ గట్టిగా దీని మీద పోరాటం చేస్తారు. ముఖ్యంగా మా మిత్రుడు శ్రీకాంత్ కోసం మా రాయచోటి, మా వైఎస్ఆర్ జిల్లాలో ఉండే రాయచోటి దాన్ని తీసుకుపోయి ఎక్కడో కలిపి జిల్లానే లేకుండా చేసి పెడితే, ఆల్రెడీ రాయచోటిలో ఇప్పటికి మేము ఎస్పీ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసుకున్నాం, 95 శాఖలకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించిన శాఖలకు సంబంధించిన కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందుకు సంబంధించిన ఎస్టాబ్లిషన్ అంతా అయింది. ఈరోజు తీసుకుపోయిన మదనపల్లిలో పెడితే, రాజంపేట తెచ్చి మాలో పెడితే, అసలు మా 10 జిల్లాలకు 1, 2 కలిపి 2 జిల్లాలు చేయి. కడపను అన్నమయ్యను ఒకటి పెట్టు, కడప జిల్లాను ఒకటి పెట్టు, అంతే తప్ప అసలు అన్నమయ్య జిల్లా లేకుండా చేయడం ఏంది? ఇది తప్పు. మేము శ్రీకాంత్కు మద్దతుగా నిలబడతాం. కడప జిల్లా వ్యాప్తంగా, వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ఉండబడిన అందరం కూడా దీని మీద గట్టి పోరాటం చేస్తాం. అయితే ఒక మాట చెప్పండి, చంద్రబాబు గారు రాయచోటి నడిబొట్టు నిలబడి మేము జిల్లా ఇక్కడి నుంచి మార్చనని అనౌన్స్ చేసిన ఘట్టం చూసాం. అలాగే మంత్రి గారు ఏదో కళ్ళనీళ్ళు పెట్టుకున్నట్టు ఎల్లో మీడియా లీకులు ఇస్తూ ఉంది. మరి అసలు ఆయన శ్రీకాంత్ రెడ్డి గారిని అనుకుంటా బూతులు తిడతా, నేను మీసం తీసేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, రాజీనామా చేస్తానన్నాడంట కదా గతంలో. మరి ఇప్పుడేమో కన్నీళ్ళు పెట్టుకుంటే ఏం ప్రయోజనం, అక్కడ సంతకం పెట్టొచ్చని శ్రీకాంత్ రెడ్డి గారు అంటున్నారు. మరి చంద్రబాబు గారు ఎన్ని వాగ్దానాలు ఇట్లా ఉల్లంఘన చేస్తారు? ఒకటన్నా కుమ్మినేని గారన్నా, ఒకటే, మీకు తెలియని విషయాలు ఏమీ లేవు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అయినా చెప్పక తప్పాలి కాబట్టి చెప్తానాము. జగన్మోహన్ రెడ్డి మాట తప్పితే ఆశ్చర్యం, చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడితే ఆశ్చర్యం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మాట మీద నిలబడితే ఆశ్చర్యం. నేను రాయచోటిని జిల్లాగా అట్లే ఉంచుతాను అని చెప్పి ఆయన అట్లే ఉంచితే గన నేను ఆశ్చర్యపోయిందును, ఖచ్చితంగా ఆశ్చర్యపోయిందును. సూర్యుడు ఏడ ఉదయించాల్సినోడు ఎక్కడో ఉదయించినట్టు ఇదేంద్రప్ప చంద్రబాబు నాయుడు మాట మీద నిలబడినాడని చెప్పి ఆశ్చర్యపోయిందును. ఇప్పుడు నాకేం ఆశ్చర్యం లేదు, ఎందుకంటే అత్యంత సహజమైనటువంటి లక్షణం ఆ శరీరంలో ఉండబడిన లక్షణం ఏంటంటే గన ఇచ్చిన మాటను తప్పడం, వాడుకొని వదిలేయడం, మోసం చేయడం, వెన్నుపోటు పొడచడం, స్వార్థంగా ఆలోచించడం, తన స్వప్రయోజనాల కోసం ఇతరులు ఎవరైనా సర్వనాశనం చేయడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. ఆ రోజు రాయచోటిని జిల్లాగా ఉంచుతానని చెప్పినాడంటే తప్పకుండా ఉంచాడని మనకు లెక్క. నువ్వు 1500 రూపాయలు ప్రతి ఆడపిల్ల అకౌంట్ లో వేస్తాను అని వాగ్దానం చేసినాడంటే అది బెయ్యడని లెక్క. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానంటే అయితే ఫైనల్ చెప్పండి. ఓకే, ఫైనల్ చెప్పండి, మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తారు? కన్నీరు పెట్టుకుని మళ్ళీ జనంలో ఊరికి అట్లా తిరుగుతారా, లేదు యాక్టివ్గా యాక్షన్ ప్లాన్ ఏదైనా పెట్టుకుని రాజీనామా చేసేయటం, మీసాలు తీసేయటం ఇట్లాంటి ఏమైనా చేస్తారా? మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మినిస్టర్ కావడం అనేది నిజంగా అతని అదృష్టం. అతను ఎమ్మెల్యే కావడానికి మాత్రం కూడా ఏమాత్రం అవకాశం లేని చోట మరి ఏ రూపంలో ఎమ్మెల్యే కాగలిగినాడో కానీ అది దైవ బలమో, లేకుంటే ఎన్నికల కమిషన్ బలమో, లేకుంటే మరొక చంద్రబాబు నాయుడు అబద్ధాలో మొత్తం మీద అయినాడు. మనం అయిన తర్వాత ప్రజా తీర్పును ఆమోదించినాం. ఈ రోజు నీకు రాయచోటిని శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి రాయచోటిని జిల్లా తీసుకొచ్చి పెడితే, శ్రీకాంత్ రెడ్డి ఆ రోజు మంత్రి పదవినో మరొక దానినో సాక్రిఫైస్ చేసి తన ఊరికి జిల్లా కావాలని చెప్పి తీసుకుపోయినాడు, కృతార్థుడైనాడు. అందులో ఈరోజు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి మంత్రి అయిన తర్వాత దాన్ని నిలబెట్టాల. ఆ రోజు శ్రీకాంత్ ఏమో మంత్రి పదవిని త్యాగం చేసి జిల్లాను తెచ్చుకున్నాడు. ఈ రోజు రాంప్రసాద్ రెడ్డి మంత్రి పదవిని నిలుపుకునే దానికి జిల్లాను పోగొట్టుకున్నాడు. పైన మాత్రం వచ్చి బయట కన్నీళ్లు గారిసే యాక్షన్ చేస్తున్నాడు. అంతకుముందు మాత్రం పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు. శ్రీకాంత్ రెడ్డిని భోషుడీకే అనే పదం ఉపయోగించినాడు, మీసం తీస్తా అని చెప్పినాడు, ఇంకా ఏంటంటే చెప్పినాడు. నయ్యా, నువ్వు ఈరోజు భోషుడీకే అనాల్సిన అవసరం లేదు, మీసం తీసుకోవాల్సిన అవసరం లేదు, గుండు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా నువ్వు వైఎస్ఆర్ కడప జిల్లాలో పుట్టిన బిడ్డవైతే, రాయచోటి వాస్తవ్యునివైతే, రాయచోటి యొక్క మీద నీకు ప్రేమ ఉండి ఆ ప్రజల మీద ప్రేమ ఉంటే, ఇక్కడ జిల్లా పోతే నాకు నష్టం కదా నా ఊరి ప్రజలకని నీ అభిప్రాయం ఉంటే, నువ్వు ఏ మీసాలు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ కన్నీళ్లు కార్చాల్సిన అవసరం లేదు. నీవు తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమకారునిగా ఉద్యమంలోకి రాగలిగితే గన నీకు నేనే స్వాగతం పలుకుతా. అది చెయ్యకుండా ఈ గ్లిజరిన్ కన్నీళ్లు, ఈ డ్రామాలు, ఈ పై యాక్షన్లు చేస్తే దానివల్ల మరింత నువ్వు దిగజారిపోతావే తప్ప ప్రజలలో ఉన్నతమైన స్థితిలో మాత్రం నిలబడవు.